ఏంటి మాటలు రావట్లేదు? అబ్బా ఎంత బాగుంది. నెయ్యి ఒక స్పూన్ వేసుకొని సూపర్. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి అవిసె గింజల పొడి అనమాట. సో లేట్ లేకుండా ప్రాసెస్ ఏంటో చూస్తాను. సో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ అండ్ ఫ్లాక్ సీడ్స్ 1 కప్పు, తర్వాత మినపగుళ్ళు ఒక 1 టేబుల్ స్పూన్, ఇవి పొట్టున్నవైనా పర్లేదు మామూలువైనా పర్లేదు, ధనియాలు, జీలకర్ర, చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు, అండ్ లాస్ట్ కారం కోసం మనకి ఎండుమిర్చి అనమాట. సరిపోతుంది. సో ముందుగా ఇట్లా స్టవ్ వెలిగించుకొని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనం ఇందులో వేసుకున్నాం అనమాట. సో కొంచెం కాగిన తర్వాత ఇందులో అవిసె గింజలు వేసేసుకుంటున్నాము 1 కప్ దాకా. సో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్లో ఇట్లా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా వేగి మీకు స్మెల్ వచ్చినప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చు. మంచిగా రోస్ట్ అయ్యాయండి, కొంచెం స్మెల్ వస్తుంటుంది కూడా, రోస్టింగ్ స్మెల్. ఇట్లాగా కొంచెం మంచిగా చిటపటాన్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. సో ఈ టైంలో మీరు తీసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు దగ్గర, ఇవి ఒక 1 మినిట్ కొంచెం లైట్గా వేగిన తర్వాత మినపప్పు, సో ఇవి ఆల్రెడీ వేగిపోయినాయి. వేగే ముందు ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఒక 10 సెకండ్స్ అట్లా ఉంచిన తర్వాత ధనియాలు కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఈ కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు అనమాట. సో వీటిని కూడా సైడ్కి తీసేసుకొని ఆరబెట్టేసుకుందాం. లాస్ట్గా మనకి కారం కోసం ఎండుమిర్చి మనం యాడ్ చేసుకుంటున్నాం. ఒక 16 to 70 మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి తీసేసుకుందాము, ఆఫ్ చేసేసుకుందాము. దీని తర్వాత లైట్గా వేడి ఉంటుంది కదా, ఆ వేడితో చిన్నులపల్లి లైట్గా వేడి చేసుకుందాం. సో ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా ఈ ప్లేట్లో తీసేసుకుందాం. సో ఈ ప్లేట్ని ఇవన్నీ బాగా ఆయిల్ అంతా పోయి లైక్ కొంచెం డ్రై అయ్యేదాకా మనం ఆరబెట్టుకుందాం. అంతా మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాము. నా వైపు తీసుకోవచ్చు, లేకపోతే ముందన్న యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులో చిన్నులపల్లి కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇది ఒకసారి చూపిస్తాను, ఇంకొకసారి తిప్పుతాను. ఓకే, సాల్ట్ ముందే వేసుకోవచ్చు, బట్ నేను మీకు మర్చిపోయాను. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సాల్ట్. సో చూసారు కదా ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి మార్చేసుకుందాము. మన పౌడర్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ పొడి మనం డైలీ కలుపుకొని తిన్నా ఏం కాదండి, చాలా అంటే చాలా హెల్దీ అనమాట. సో పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ ఇది మంచి హెల్దీ రెసిపీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ క్లాత్కి కూడా కొంచెం చాలా హెల్ప్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నెయ్యి 1 స్పూన్ వేసుకొని
మనం చేసుకున్న పొడి ఇప్పుడు రాలమ్మా పైన ఎలా ఉందో టేస్ట్ చేయడానికి మమ్మీకి ఇచ్చేద్దాం రండి. సరే తీసుకెళ్ళి ఇప్పుడు ఇచ్చేద్దాం మమ్మీకి, ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు కూడా చెప్తుంది రండి. ఏంటి బయట నుంచి వచ్చినప్పుడు ఏదో వెరైటీ చేసావా? మీకోసమే హెల్దీగా చేశాను. అయ్యో ఎక్కడి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఇది రోజు డాడీ చేయమంటున్నాడు ఈ పొడిని. టేస్ట్ చేసి ఎలా ఉందో మా అందరికి చెప్పేసి. నేను చెప్పడమే కాదు మీ అందరికి కూడా పెడతాను. ఏంటి మాటలు రావట్లేదు? అబ్బా ఎంత బాగుంది అంటారు చూడు, అన్ని రుచులు ఉన్నాయి ఈ పౌడర్లో. భలే ఉంది అసలు. బాగుంది. సూపర్. బాగుందా? బాగుంది బాబు. ఎంత బాగుందంటే అసలు మనం కూరలు సరిగ్గా లేనప్పుడు ఇంట్లో మనం అబ్బాయి ఏం చేస్తాను అన్నప్పుడు ఇలాంటి పప్పుల పొడి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఈ కారపొడి, అవిసె గింజల పొడి, నీకెందుకు